హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డబుల్ బాటమ్ ప్యాటర్న్స్ ఏ విధంగా ఏర్పడతాయి, అవి స్టాక్స్లో ఎటువంటి మూమెంట్స్ వచ్చినప్పుడు ఈ డబుల్ బాటమ్ ప్యాటర్న్స్ ఉంటుంది, ఈ డబుల్ బాటమ్ ప్యాటర్న్స్ నుంచి స్టాక్ మనకి ఈ బాటమ్ ఫామ్ చేసినప్పుడు 2 times బాటమ్ ఫామ్ చేసినప్పుడు ఏ విధమైన మూమెంట్స్ ఎటువంటి ఆపర్చునిటీస్ ఇస్తుందనేది మనం ఒకసారి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాము. డబుల్ బాటమ్ ప్యాటర్న్స్ అంటే యూజువల్గా స్టాక్స్ అంటే టాప్ సైడ్ నుంచి లోయర్ సైడ్ మూవ్ అవుతూ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి టాప్ నుంచి ఇట్లా మనం ఇప్పుడు ఏదైతే చూస్తూ ఉన్నామో ఇది ఇట్లా రీట్రేస్ అవుతూ ఒకసారి బాటమ్ ఫామ్ చేస్తుంది. సో బాటమ్ ఫామ్ చేసిన తర్వాత మరలా ఒకసారి రీట్రేస్ అవుతూ, ఓకే, సో ఇది 2 times ఇట్లా బాటమ్ ఫామ్ చేసింది. 2 times బాటమ్ ఫామ్ చేసి ఇక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది. ఓకే, ఈ రెసిస్టెన్స్ని క్రాస్ చేసిన తర్వాత మరలా అప్ సైడ్ మూవ్ అవడం స్టార్ట్ అవుతుంది స్టాక్. ఓకే, సో ఈ విధమైన ప్యాటర్న్స్ని స్టాక్స్ ఫామ్ చేస్తూ ఉంటాయి. ఇది బాటమ్ లైన్. ఈ బాటమ్ లైన్ ఏదైతే ఉందో ఇది డబుల్ బాటమ్ కిందకు వస్తుంది. అదే మీరు ఇక్కడ ఇది రెసిస్టెన్స్, సో ఇక్కడ ఈ డబ్ల్యూ షేప్ వచ్చింది చూసారా, ఇది రెసిస్టెన్స్ కింద ఉంటుంది. ఈ రెసిస్టెన్స్ ఒకసారి క్రాస్ చేసిన తర్వాత కంటిన్యూస్గా అప్ సైడ్ మూవ్ అవుతుంది. మూవ్ అవుతూ మీకు మరలా ఇంతకుముందు హై ఏదైతే ఉందో సో ఆ హై వరకు రీచ్ అవుతుంది. అంటే మీకు ప్రాఫిట్స్ వచ్చేసరికి ఇక్కడ ఏదైతే బాటమ్ ఉందో ఆల్మోస్ట్ ఇక్కడ 100 points ఉందనుకోండి, ఇక్కడ 200 points మీకు ప్రాఫిట్ ఇస్తుంది. ఇది డెసిసివ్గా బ్రేక్అవుట్ అయిన తర్వాత 100 to 200 points అంటే మినిమం 100 points ఏదైతే ఈ హైట్ ఉందో ఈ 100 points అట్లానే ఇంకా ఎడిషనల్గా ఇంతకుముందు హై ఏదైతే ఉందో అంతవరకు కూడా ట్రావెల్ చేసే అవకాశం ఉంది. మనకి యూజువల్గా ఏం జరుగుతుందంటే ఈ ప్యాటర్న్స్లో ఈ డబ్ల్యూ షేప్ ఇక్కడ ఏదైతే డబ్ల్యూ షేప్ ఫామ్ అవుతుందో ఈ డబ్ల్యూ షేప్ ఫామ్ అయినప్పుడు ఈ బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో సైడ్ లైన్స్లో ఉంటారు. ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు ఈ డబ్ల్యూ హై ఉంది కదా, ఇది బ్రేక్అవుట్ వచ్చినప్పుడు మార్కెట్లో పర్చేజ్ చేయడానికి రెడీ అవుతారన్నమాట బయ్యర్స్. ఓకే, మనకి ఇప్పుడు ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో ఇటువంటి ప్యాటర్న్స్ ఏ స్టాక్స్కి ఫామ్ అయినాయి అనేది మనం ఒకసారి చార్ట్స్లోకి వెళ్ళి చూద్దాం. ఈ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ మీకు రీసెంట్గా రిలయన్స్లో డబుల్ బాటమ్ ఏర్పడింది. సో ఇక్కడ మీకు రీసెంట్గా చూస్తే 4th March 1160 దగ్గర బాటమ్ ఫామ్ చేసి అట్లానే మరలా 7th April 4th March 7th April కూడాను 1160 1150 దగ్గర డబుల్ బాటమ్ ఫామ్ చేసి అక్కడి నుంచి అప్ సైడ్ మూవ్ అవుతుంది. ఒక్కసారి కనుక ఇది 1310 కనుక క్రాస్ చేయగలిగితే మీకు ఇక్కడ లైన్స్ డ్రా చేస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. హారిజాంటల్ లైను ఇక్కడ డబుల్ బాటమ్ దగ్గర ఈ లైను అంటే 1160 దగ్గర మనకు డబుల్ బాటమ్ ఏర్పరిచింది. అట్లానే మీకు రెసిస్టెన్స్ చూస్తే 1310 కనుక క్రాస్ చేస్తే రిలయన్స్ స్టాక్ కనుక 1310 అప్పర్ సైడు 1310 కనుక క్రాస్ చేస్తే మీకు ఆల్ టుగెదర్ మీరు చూసారంటే ఇది చార్ట్ వచ్చేసేసి బిగ్ చార్ట్. సో ఆల్మోస్ట్ 1530 లేదంటే 1600 దాకా కూడాను, అంటే మరలా ఒక్కసారి 52 వీక్ హైని క్రాస్ చేసే అవకాశం ఉంది. అంతకంటే హై సైడ్ కూడా డెసిసివ్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఏది 1310 కనుక క్రాస్ చేయగలిగితే. అట్లానే ఇంకో స్టాక్ కూడా ఇదే ప్యాటర్న్స్ ఫామ్ చేస్తుంది. ఆ స్టాక్ ఏంటంటే బజాజ్ ఆటో కూడాను రీసెంట్గా March 4th 7300 దగ్గర 7340 దగ్గర బాటమ్ ఫామ్ చేసింది. అట్లానే April 7th కూడాను రీసెంట్ ఫాల్లో కూడాను 7300 దగ్గర బాటమ్ ఫామ్ చేసింది. సో దీనికి కూడా మనము లైన్స్ డ్రా చేసుకుంటే బాటమ్ లైను 7310, ఇప్పుడు 7700 దగ్గర ఉంది. సో మనకి ఇది బ్రేక్ అవ్వాలి అంటే సో ఇది 9150 కనుక బ్రేక్ అవ్వగలిగితే అప్ సైడ్, ఓకే, ఈ డబుల్ బాటమ్ కన్ఫర్మ్ చేస్తూ ఫస్ట్
8,100 దగ్గర మనం పొజిషన్ తీసుకోవచ్చు. 8,100 క్రాస్ చేస్తే కనుక మనం పొజిషన్ తీసుకోవచ్చు. ఒక్కసారి 9,100 కనుక క్రాస్ చేయగలిగితే మళ్ళీ ఆల్ ద వే 10,000 to 12,000 ఈజీగా రీచ్ అవుతుంది. ఓకే, ఇది డబుల్ బాటమ్ ప్యాటర్న్స్. ఈ విధంగా డబుల్ బాటమ్ ప్యాటర్న్స్ ఫామ్ అవుతాయి. మనము ఆ ప్యాటర్న్స్ మనం అబ్జర్వ్ చేసుకుంటూ మనం పొజిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ ఏదైతే మనకి అక్యుములేషన్ స్టేజ్ వస్తుందో అక్కడ మనం అక్యుములేట్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. సో ఇప్పటి వరకు సైడ్ వేస్లోనే ఉండాలి. సైడ్ వేస్ క్రాస్ అయ్యి అంటే 8,100 దగ్గర మనము అక్యుములేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 9,100 వరకు అక్యుములేషన్స్ చేసుకోవచ్చు. అది 10,000 to 11,000 వరకు కూడా మళ్ళీ ఒకసారి ట్రావెల్ చేసే అవకాశం ఉంది బజాజ్ ఆటోలో. ఓకే, సో ఈ విధంగా డబుల్ బాటమ్స్ మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు చార్ట్ పరంగా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అట్లానే మీరు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.